శతాబ్ది చంద్రమ హిరణ్యకశిప సార్వభౌమ జయీ భవ విజయీ భవ. అమ్మా నమస్కారం. ఆయన ప్రహ్లాద. తండ్రి నమస్కారం. ప్రహ్లాద కుమార, త్రిభువన సామ్రాజ్యాధిపత్యముల కన్నా పుత్రుని గాఢాలింగనమే నాకు గురుపుత్రులారా, బాలుడు బుద్ధిగా విద్యాభ్యాసము చేసినాడా? ఏమని వర్ణింపగలము నీ తనయును వినయశీలము. నవ్వులాటకైనా అబద్ధ మాటడు, కోపమన్నది ఎరుగునే ఎరుగుడు. ఇక గురుభక్తి ఎందురా? అబ్బో అబ్బో వర్ణనాతీతము. అయినను తినబోతూ రుచి అడుగునేలా మీరే పరీక్షింపుడు పుత్రుని విద్యా కౌశలం. ప్రహ్లాద కుమార, వేదములు పఠించినావా? సకల శాస్త్రములు చదివినావా? గురువుల వాత్సల్యముతో విద్య గరిపిరా? అవును తండ్రి. చదివించిరి నను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు నే చదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. చదువులలోని మర్మమెల్ల చదివినావా? సంతోషం. విన్నావా లీలావతి? చిరంజీవి పలుకులు అమృతపు చినుకులు. ఏది నాయన, నీవు చదివిన శాస్త్రములలో ఒక చక్కని పద్యము చెప్పి తాత్పర్యము వివరింపు. శరీరధారులకు ఇల్లను చీకటి నూతిలో పలంద్రెళ్ళక వీరునే మనుమతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్ అతని దివ్య కళామయ మంచు విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రణీ. సంసార సాగరమును సులభంగా దాటుటకు విష్ణు సేవ వీలైన నావ. ఏమిది కుమార, విద్యా కౌశల ప్రదర్శనము వైరి స్తోత్రముతో ప్రారంభించినావు. హరిభక్తికి మించిన మోక్ష సాధనము లేదు కదా తండ్రి. హరి దానవ కుల వైరి, మనకు పరమశత్రువు. వారి నామము ఉచ్చరింపకూడదు. దైవమును ఆరాధింపని వాని జన్మమే నిరర్థకము కదా. శివ శివ, ఏమి ఈ కర్ణ కఠోర శత్రు సంకీర్తన. కుమార, మనకు దైవారాధన అవసరం. దైవ పూజలు ఆచరణీయములే. కాని మన కులదైవము పరమేశ్వరుడు, అతనే ఆరాధించు. లేదా నీ ప్రపితామహుడు సృష్టికర్త, నాకు దివ్యవర ప్రదాత బ్రహ్మదేవుడు, అతని ఆరాధించు. కాని ఆ హరి ఆ తుచ్చిన నామోచ్చారణమునే ఉడలు దహించుకుని పోవచ్చున్నది. కుమార, వాడు మనకు పరమశత్రువు నాయన. వారి నామం మరిచిపము. అది సాధ్యమా తండ్రి? హరినామం ఒక్కసారి రుచి చూచిన మరల విడువగలమా? గురుపుత్ర, ఇదేనా నీవు నేర్పిన విద్య? పటుతర నీతి శాస్త్ర చయపారగు చేసదనంచు బాలునీవటు గొనిపోయి వానికి అనర్హములైన విరోధి శాస్త్రముల్ కుటిలత చెప్పినాడవు. భృగు ప్రవరుండవటంచు నమ్మితిన్ కటకట బ్రాహ్మణాకృతివిగాక యథార్థపు బ్రాహ్మణుండవే. దానవేశ్వర, ఇందులో మా అపరాధం అణుమాత్రమైన లేదు. తమ హితులము పురోహితులము దానవంశ శ్రేయోభిలాషులము నీకు ద్రోహము చేయుదుము. మీ పాదములాన ఈ బాలునకు విరోధి శాస్త్రములు మేము నేర్పినవి కావు. ప్రహ్లాద, గురువులు నేర్పని ఈ హరిభక్తి నీకెవరు బోధించినారు? హరిభక్తి ఒకరు బోధించిన అలవుడు నా తండ్రి. నాయనా ప్రహ్లాద, నీ తండ్రికి ఇష్టము లేని పని ఎలా చేయవలే? నీకెందుకు ఇంత పంతము? హరిభక్తి మానరాదా? అమ్మా, అన్నీ తెలిసిన నీవే ఇట్లనదగునా? హరిభక్తి లేని జీవి వృతప్రాయుడు కదా. కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రిగాక వైకుంఠు బొగడని వక్త్రంబు వక్త్రమే ఢమ ఢమధ్వని తోడి ఢక్కగాక హరి పూజనము లేని హస్తంబు హస్తమే
తను కుడ్యజాల రంధ్రములుగాక చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్బుదంబుగాక విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే పాదయుగము తోడి పశువుగాక రాణేశ్వర, శాంతించండి. పసివాడు ఏదో తెలియకన్న మాటలకు ఇంత ఆవేశం తగదు. లేదు లీలావతి, వీరి జాడ్యము చాలా తీవ్రమైనది. గురుపుత్రులారా, దానవేశ్వరా, పాహిమాం పాహిమాం పాహిమాం. భయపడకండి. ఆవేశములో అన్న మాటలకు బాధపడకండి. నాకు మీరే శరణ్యం. గృహస్థులైన రాజులకు బోధించదగిన ధర్మార్థ కామములు మాత్రము బోధించి బాలుని బుద్ధి కుశలుని చేయండి. నాకు మనశ్శాంతి కలిగించండి. దానవేశ్వర, మీరింతగా ప్రాధేయపడవలైనా అది మా విద్యుక్త ధర్మం. బాలునకు సద్బుద్ధి గరపి మీ కృపకు పాత్రులమయ్యదం. రాజకుమారా, రా నాయనా. అమ్మా, వెళ్ళి వస్తాను. నాయన, గురువుల సద్బోధకు ఎదురు చెప్పకు. అలాగేనమ్మా. తండ్రి, సెలవు. ఆహా, ఏమి పితృభక్తి. దానవేశ్వర, సెలవా? మునీంద్ర, పలహారం తీసుకువెళ్ళండి. పలహారమునకు చోటెక్కడిది? కడుపు నిండా కలహ భోజనం లభించినదిగా. ఈ శుభవార్త ముల్లోకములలో చాటి తృప్తిగా నిద్రపోగలడు. హిరణ్యకశిప, ఆవేశమును నన్ను అర్థము చేసుకోలేకున్నావు. నేను నీకు మిత్రుడినే గాని శత్రువును గాను. సెలవిప్పింపు. ఇదే ఆలస్యం. అమ్మ లీలావతి, సెలవు. నారాయణ నారాయణ. రాజకుమారా, మేము చెప్పిన చదువంతా బూడిదలో పోసిన పన్నీరు చేసావు. మీ తండ్రి ముందు మాకు తలవంపులు తెచ్చావు. లేదు గురువర్యా, నేనట్టి అనుచిత కాలం ఏమీ చేయలేదు. మరి ఏమి నీవు చేసినది? మేము చెప్పిన చదువులేమి, నీవు పలికిన పలుకులేమి నాయనా? మీరు చెప్పిన చదువులలో సారం అదే కదా. అబ్బబ్బబ్బా, అది కాదు తండ్రి. ఈసారి నేను సరిగా వినుము. ఈ ముల్లోకములకు అధిపతి ఎవరు? నీ తండ్రి, అవునా? అవును. అతన్ని మించిన వారు లేరు, అవునా? అవును. కనుక అతనినే భగవంతుని భావించి అతని నామే జపించవలను. ఇది అను. ఓం హిరణ్యాయ నమః. ఓం నారాయణాయ నమః. అబ్బబ్బబ్బా, మళ్ళీ అదే కోత కోయుచున్నావు. ఎవడా నారాయణుడు? సకల జగత్ కళ్యాణకర్త. అతడే భగవంతుడు. కాదంటుంటే ఒకరు కాదన్న మాత్రం అతడు కాకుండా పోగునా గురువర్యా? అదుగో, మాకే పాఠములు చెప్పుతున్నావు. గురువు నీవా మేమా? మీరే. అవునా? అయితే మేము చెప్పినట్టు చెప్పు. ఓం హిరణ్యాయ నమః. ఓం నారాయణాయ నమః. అబ్బబ్బబ్బా, అలా కాదు. ఓం హిరణ్యాయ నమః. ఓం నారాయణాయ నమః. నిశ్శబ్దము నిశ్శబ్దము. ఒరే బడుద్దాయలు, అపహాసం చేసిన మీ వీపులు పగులు జాగ్రత్త. అదేంటి గురుగారు, తప్పు చెప్తుంటే ప్రహ్లాదం కొట్టే? అతడు రాజకుమారుడు రా. అతను కొడితే అతను తండ్రి గురువు గారి చర్మం ఒలిచేస్తారు. కాసేపు మీరంతా బయటికి వెళ్ళండి. పోండి, వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. ప్రహ్లాద, మా ప్రాణాలు కాపాడవయ్యా. ఆ పాడు హరినామస్మరణ మానవయ్యా. గురువులు చెప్పవలసిన మాటలేనా ఇవి? హరిభక్తి లేనివాడు పశువు కన్నా హీనం కదా. ఆ? అయితే ముల్లోకాధిపతి నీ తండ్రి, నీకు గురువులు అయిన మేము, ఈ దానవలోకము అంతా పశువులని నివన్నది. హరి హరి, గురుదూషణ పాపం కదా. పాపం పాపం అంటూనే గురువులకు పంగనామాలు పెడుతున్నావే. లేదు గురువర్య, నా ప్రార్థన ఆలకించండి. మీరు కూడా ఆ హరిని సేవించి తరించండి. సరే, ఇక నీకు మేము చెప్పేదే ఉంది. మా పిండాకుడు తమ్ముడు, నా వడలంతయు కంపముగానున్నది. నదికి పోయి స్నానం చేసి వచ్చింది నాయన. అగ్రజా, నా వడలు నీకంటే కంపరముగానున్నది. నేను వచ్చేదని పదా.
పుష్పం మిత్రులారా, శుష్కమైన ఈ ఆటలతో కాలం ఎందుకు వ్యర్థము చేయుట? అన్ని జన్మలలోనూ మానవ జన్మ దుర్లభము. మానవ జీవితము 100 సంవత్సరములకు పరిమితము. ఆ 100 సంవత్సరములలో సగం రాత్రి రూపమున నిద్ర వలన నిరర్థకమగును. మిగిలిన 50 ఏండ్లలో బాల్య కౌమార యవ్వన దశలలో 20 ఏళ్లు పోవును. చివరికి మిగిలిన 30 ఏండ్లలో సంసార లంపటంలో చిక్కుకుని మానవుడు కామ క్రోధాది హరిషడ్వర్గములచే పీడిపబడును. కావున కాలం వ్యర్థము చేయక హరిభజనతో మోక్షం పొందుట యుత్తము. హరినామం కంటే రుచైనది లేదు. లేకే ఉంది నరమాంసము. హరి అంటే ఎవరు? నారాయణుడు. అతనికి 2 పేర్లా? రెండేమిటి, అతనికి అనంత కోటి నామములు కలవు. ఎందుకు? ఒకటైతే వాళ్ళమ్మ మర్చిపోతుందేమోనని. అతని అమ్మ పేరేమిటి? అతనికి అమ్మ లేదు. మరి నాన్న లేడు. మరి ఎలా పుట్టాడు? అతనికి పుట్టికయ్యే లేదు. వాడెవడో విచిత్రమైన వాడే, చూడవలసిందే. అతని దేవుడు ఎక్కడుంటాడు? అతడు సర్వాంతర్యామి. అతడు లేని చోటు లేదు. మరి అతను చూసేది ఎట్లా? భక్తితో జానించుటే. అదెట్లా? నేను చెప్పినట్లు అనండి.